హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే చికెన్ కర్రీ చేసుకుందామండి. చికెన్ని అంటే ఎప్పుడు నార్మల్గా మసాలా వేసి ఉల్లిపాయలు అవి వేయించి ఆ ఫ్రైలా కాకుండా ఆ కర్రీలా కాకుండా ఈరోజు మ్యారినేట్ చేసుకొని కర్రీ చేసుకుందామండి. దానికోసం అయితే 1 కేజీ చికెన్ని నేను నీట్గా కలుపుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా కొద్దిగా పావు స్పూన్ అంతా పసుపు వేసుకుందామండి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నెక్స్ట్ ఒక 1 స్పూను ధనియాల పొడి వేసుకుందామండి. అలాగే ఒక పావు స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకుందాం. నెక్స్ట్ కారం, టేస్ట్కి సరిపడినంత కారం. నేను చికెన్ కదండి, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా, 2 స్పూన్స్ వేసుకుందాం. కారం అయితే 2 స్పూన్స్ వేసుకుందామండి. కొద్దిగా మసాలా పొడి వేసుకుందాం అండి. మళ్ళీ కర్రీ ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకుందాం. జస్ట్ ఇదే పావు స్పూన్ అంత వేసుకుందాం గరం మసాలా పొడి. ఫైనల్గా రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా పెరుగు కూడా వేసుకుందాం. ఇవన్నీ కూడా మనం దీన్ని వేసుకున్న మిశ్రమం అంతా బాగా కలుపుకుందామండి. ప్రతి మొక్కకి బాగా పట్టేలాగా కలుపుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని చేసుకుంటే టేస్ట్గా బాగుంటుందండి. మొక్క నానాక లేదు అనుకుంటే మనకు అర్జెంట్ అనుకోండి, ఇప్పుడు కూడా వెంటనే కూడా వండేసుకోవచ్చు. అలా అయినా సరే బాగానే ఉంటుంది. కానీ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టామనుకోండి, ఇంకా టేస్ట్గా అంటే రుచిగా మొక్క కూడా ప్రతి మొక్కకి బాగా పడుతుంది మసాలా అనేది. ఓకేనండి, ఇదంతా బాగా కలుపుకొని మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి. అప్పుడు సో దీన్ని మనం పక్కన పెట్టుకుందామండి. లేదు టైం ఉంటే పెట్టుకోవచ్చండి, ఇంకా టైం లేకపోతే వెంటనే కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఒక పావుగంట ఉంచుతానండి, ఎందుకంటే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, అందు గురించని మళ్ళీ వంట చేసుకొని. ఓకేనండి, ఇప్పుడు చికెన్ కర్రీని మనం స్టార్ట్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. అలాగే ఒక 3 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయలు ఒక పెద్ద సైజువి ఒక 4 కట్ చేసుకోండి. కేజీ చికెన్ కదా, కొంచెం ఎక్కువ ఉంటే గ్రేవీ కూడా బాగా వస్తుంది కదా. సో 4 ఉల్లిపాయలు, అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. ఎలాగా చికెన్లోంచి కొంచెం ఫ్యాట్ ఆయిల్ వస్తుంది కదండి అండి. ఓకేనండి, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. అలాగే మసాలా లీఫ్ ఒకటి వేసుకుందాం. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. సేమ్ మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అలాగే స్మెల్ వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలా లీఫ్ ప్లాంట్ అనమాట. ఒక ఆనియన్స్ మాత్రం బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలండి, అప్పుడు మనం చికెన్ వేసుకుంటే బాగుంటుంది. ఓకేనండి, ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్లోకి ఎలా వస్తాయి కదా, ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకున్నాము. వేసుకున్నాం కదండి, ఇప్పుడు కలుపుతున్నాం. ఓకేనండి, చికెన్ బాగా ఎలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి.
జస్ట్ నార్మల్గా మూత పెట్టుకోండి, విజిల్ ఏమి వద్దు. ఇక్కడంటే ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాం కదా, కుక్ అవుతుంది. దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం అంటే ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదండి, ఒకవేళ సరిపోయిందో లేదో చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. నేను వేసింది అయితే సరిపోతుంది. కొద్దిగా గరం మసాలా ఇందాక నేను కొద్దిగా వేసాను కదండి, ఇంకొద్దిగా వేసాను, పావు స్పూన్ వేసాను కదా, సో మిగతా పావు స్పూన్ ఇప్పుడు వేసేస్తాను. మ్యారినేట్ చేసినప్పుడు ఒక పావు స్పూన్ వేసాను. ఓకేనండి, ఇప్పుడు ఇలా ఫ్రై అవనిద్దాం. అప్పుడు కావాలనుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ ఇంకొంచెం ఒక చిన్న గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకోండి. లేదు ఫ్రైలాగా కావాలనుకుంటే ఇలాగే వేగితే సరిపోద్దండి. ఓకేనండి, నేనైతే కొద్దిగా వాటర్ పోసుకుంటాను. ఇప్పుడే కొంచెం గ్రేవీలాగా కావాలని కొద్దిగా పోసుకోండి, గ్రేవీలాగా వస్తుంది కదా. ఇలా ఒకసారి కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాలు ఉంచుకుందాం అండి, బాగా కుక్ అవుతుంది. ఓకేనండి, కాసేపు మూత పెట్టుకున్నాం కదా, రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా అలా పైకి వస్తుంది కదా, సో కర్రీ మనకి చికెన్ కర్రీ ఉడికిపోయింది. ఓకేనండి, కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక ఇలా గ్రేవీ లాగా జ్యూసీగా ఉంటే కొద్దిగా రైస్లో వేసుకోవడానికి బాగుంటుంది కదండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఓకేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా టేస్టీగా, అసలు ఇప్పుడే తినాలనిపిస్తుంది, టెంప్టింగ్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.